తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్ల వ్యవహారం మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా స్పందించింది. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అదే నిలదీస్తూ వచ్చారు. పోలీసు అతిథి గృహం సమీపంలో ఈ బాటిళ్లు దర్శనమిచ్చినటువంటి నేపథ్యంలో పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. గుట్టుచప్పుడు కాకుండా తిరుమలకి మద్యం విక్రయాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు. గతంలో అనేక మార్లు తిరుమలలో మద్యం మత్తులో ఘర్షణకు దిగారా లేదా అన్నటువంటిది ప్రశ్నించారు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకు నిత్యం మద్యం ఎలా వస్తుందంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో ప్రభుత్వాన్ని టీటీడీని తప్పుపట్టారు. క్షేత్రంలో ఈరోజు మరో ఘోర విచారమైన సంఘటన జరిగింది. తిరుమల మీద ఏమాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపీల సేవలో తరించుకొని పోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. కొండ మీద హైందవ ధర్మాన్ని కాపాడుతాము అని చెబుతున్నటువంటి వీళ్ళు రోజు అదే మాటే, మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం, మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం, మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశానికి ఎత్తు తీసుకువెళ్తాం, ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది. సాక్షాత్తు ఈరోజు కౌస్తుభం విశ్రాంతి గృహం పక్కన పోలీసు గెస్ట్ హౌస్ కు అతి సమీపంలో అక్కడ పదుల సంఖ్యలో మందు బాటిళ్లు ఖాళీ మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది? బిఆర్ నాయుడు అధ్యక్షుడు అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగటం వెనుక వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? కొండ మీద అంతా కూడా బిఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం, ఆయన ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు తాగి పడేసినటువంటి బాటిళ్ల అవి. ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఏదో ఒక చిన్న పత్రికా ప్రకటన ఇచ్చి వదిలేసుకోవటం. ఈ రోజున ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ చీఫ్ పిఆర్ఓ టీటీడీకి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా ఒక ప్రకటన ఇప్పించినారు. ఆ చెట్ల మధ్యన ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో కొన్ని మద్యం బాటిళ్లు కనపడ్డాయి, సంబంధిత వ్యక్తుల మీద, అధికారుల మీద లేదా ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని పిఆర్ఓ ఇస్తాడండి. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అధీనంలో ఉందా ఇది? చీఫ్ పిఆర్ఓ అధీనంలో ఉందా? చీఫ్ పిఆర్ఓ ఏం చర్య తీసుకోవాలన్నది కూడా ఆయన నిర్ణయిస్తాడా? ఎంత దారుణమైన అంటే ఏంటి? పాపం ఆయన చేత బలవంతంగా ఏదో ఒకటి ఇప్పించేయటం. కొండ మీద ఇప్పటి వరకు ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నది అన్నటువంటి విషయాన్ని బయటకు తీసాము. ఒక 7-8 నెలల ముందు మందు బాటిళ్లు అమ్ముతున్నారని కొండ మీద తాగుబోతులు గొడవలు చేసినటువంటి సంఘటన చూసాం. కొండ మీద బిర్యానీ పొట్లాలతో భోంచేస్తున్నటువంటి సంఘటనలు చూసాం. రౌడీలు కొట్లాడుకున్నది చూసాం. సాక్షాత్తు టీటీడీకి సంబంధించినటువంటి సేవకుల మీదనే దాడి చేస్తున్నటువంటి విషయం చూసాం తాగుబోతులు. ఈ రోజున పోలీసు గెస్ట్ హౌస్ కు అతి సమీపంలోనే మందు బాటిళ్లు, ఖాళీ మందు బాటిళ్లు, అది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మందు బాటిళ్లు దొరకటం ఎంత దారుణమైనటువంటి విషయం. రైట్, దీని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నారు. మరి టీటీడీ ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.